చిరుకుమూడి సార్ మా తమ్ముడు ఉండేది. నేను కొత్త కాలం సార్ నేను ఉండేది సార్. మా తమ్ముడిని తీసుకుపోయారు సార్. దొంగతనం చేశారని అన్నారు సార్. చేశారో లేదో కూడా నాకు తెలియదు సార్. మాకు ఒక్క మాట కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు సార్. తీసుకుపోయిన వాళ్ళు ఒక్క మాట చెప్పలేదు సార్. మేము ఏమి లేని వాళ్ళని నా తమ్ముడిని చంపేసి కొట్టి 5 రోజులు అయింది సార్. నా తమ్ముడిని తీసుకుపోయి 5 రోజులు అయితే 5 రోజుల దాకా ఇప్పుడు ఒక్క మాట చెప్పలేదు సార్. మాకు ఒక్క మాట చెప్పకుండా ఈరోజు చంపేసి నా తమ్ముడిని హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేస్తారు సార్. హాస్పిటల్లో చేర్చే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్? చంపేసి అధికారం ఎవరు ఇచ్చారు సార్? చచ్చిపోయినాడు కదా సార్. జైల్లో తీసుకుపోయారు కదా. రెండో రోజే కోర్టు గొప్ప చెప్పాలి కదా సార్. మీరు రెండో రోజే కోర్టు గొప్ప చెప్పకుండా నువ్వు ఇప్పుడు చంపేసి హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు మాకు ఫోన్ చేస్తే నువ్వు మేమేం చేయాలి సార్? సార్ ఆ పోలీసు అడుగు మా అంటే అక్కలు చెల్లెళ్ళు లేరా? ఆ ఎస్ఐకి లేడా? వాడు మా కడుపు మండినట్టు వాడికి మండదా? వాడికి చేతులు అట్టాడే సార్ నా తమ్ముడిని చంపడానికి. మా అమ్మకి మేము నలుగురు సార్. నలుగురిని ఒకరిని నిలిచి చేశారు సార్. మాకు నా తమ్ముడిని నిలిచి చేశారు సార్. వాడికి ఊరిచ్చారు సార్ రూలు. వాడు కొట్టి హాస్పిటల్లో చేర్చి మాకు చెప్పాల్సిన రూల్ ఊరిచ్చారు సార్. వాడు దొంగతనం చేశాడు అన్నారు సార్. మాకు చెప్పాలి కదా సార్ ఒక మాట. మాకేమన్నా ఫోన్ చేశాడా? మళ్ళీ ఎవరికైనా చేశాడా? నా తమ్ముడికి ఇంకో తమ్ముడికి చేశాడా? కేసు పెట్టిన వాళ్ళు చెప్పారా? కేసు తీసుకోపోయిన వాడు చెప్పాడా? ఎవరు చెప్పకుండా శనివారం రోజు సార్ నా తమ్ముడిని తీసుకోపోయింది. శనివారం పొద్దున్న తీసుకొని పోయారు సార్. శనివారం పొద్దున్న తీసుకోపోయి చంపేసి నా తమ్ముడిని ఈరోజు సాయంత్రం ఫోన్ చేశారు సార్ నాకు. సార్ వాడు ఇప్పుడు చెప్తాడు సార్. వాడు కష్టం ఎప్పుడు కాదు సార్. మా కడుపు మంట పెట్టాడు సార్ మాకు. ఎస్ఐ సార్ ఓడే చేశాడా? లేకపోతే ఎవరైనా చేయమంటే చేశాడా? మునుబాలు ఎస్ఐ సార్ ఓడే చేశాడా? లేకపోతే ఎవరైనా చేయమంటే చేశాడా? నా తమ్ముడు చంపే అధికారం వాడికి ఎట్టొచ్చింది సార్. నా తమ్ముడు ఎప్పుడు దొంగతనం చేయనాడు కాదు సార్. వాళ్ళతో కూడా పోయినందుకు ఎంతో 100 కేసులు ఉండేవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ చంపకుండా నా తమ్ముడే ఎందుకు చంపేశారు సార్? వాడితో కూడా 3 పోయి ఉన్నారు సార్. అసలు ముద్దాయిలు ఉన్నారు సార్. వాళ్ళందరినీ వదిలేసి నా తమ్ముడిని చంపాల్సిన కసి వాడికి ఏమొచ్చింది సార్? నా తమ్ముడు అక్కడే కాదు కదా సార్ పోయింది. అసలు వాళ్ళ కాడకు పోయి చేసింది కూడా నా తమ్ముడు కాదు సార్. నా తమ్ముడు ఆడ బయట ఉండాడని సార్. బయట ఉండేవాడిని చంపేసి చేతిలోని వదిలేశారు. ఎందుకని సార్? ఏం చేస్తే నా తమ్ముడు చంపేశారు సార్. నా తమ్ముడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏం సార్? 2 కూతుర్లు సార్. ఇంకో వాళ్ళ భార్య సార్. అది ఆ కూతురు 2 కూతుర్లు సార్. వాడికి ఆ బిడ్డలకి తండ్రి ఆడ చేస్తారు సార్. ఆ బిడ్డలు ఎవరో చెప్పుకోవాలి సార్. ఎవరిని పిలవాలి సార్ వాళ్ళ నాన్న అని. ఆ బిడ్డలు అంటే నా తమ్ముడు నవ్వు చాలు సార్ మాకు. మేము ఎప్పుడు అట్లా బతికిన వాళ్ళం కాదు సార్. మేము దొంగతనాలు చేసుకొని బతికిన వాళ్ళం కాదు. మాకు ఎందుకు సార్ ఈ కర్మ? నా తమ్ముడు కూడా పోయినందుకు, సావాసాలు పోయి కూడా పోయినందుకు నా తమ్ముడిని ఇరికిచ్చి ఈ పని చేసినారు నాయన. నా తమ్ముడిని ఇరికిచ్చి చేసిన వాళ్ళు వదిలేసి ఏమిది సార్? ఎస్ఐ నా బట్ట వాడు ఎప్పుడు చేస్తాడు? వాడు కష్టం ఇప్పుడు కాలుతాడు. నా కొడుకుని వదలద్దు సార్. నా కొడుకుని ఏదో ఒకటి చేయండి. ఎస్ఐ నా బట్ట సార్. వాడు మునుబాలు ఎస్ఐ ఓడే సార్ చంపేసింది. వాడిని ఏదో ఒకటి చేయాలి సార్. మేమైతే ఒప్పుకోం సార్. మేము ఎక్కడికైనా పోతాం సార్. వాడిని చంపేయనన్నా చంపేయాలా, లేదా వాడిని సస్పెండ్ అయినా చేయాలి సార్. వాడిని ఎవరన్నా చేయమంటే చేశాడా, లేదా వాడే చంపాడా? ఏదైనా కానీ ఎంతో మంది 100 కేసులు చేసిన వాళ్ళు ఉన్నారు సార్. దొంగతనాలు నా తమ్ముడు అక్కడే చేశాడా? నా తమ్ముడు ఎన్ని కేసులు అన్నా ఉన్నాడా? ఒక్క కేసు కోసం నా తమ్ముడు చంపేస్తాడు సార్. వాడు ఎస్ఐ, వాడు మునుబాలు ఎస్ఐ సార్. నా బట్ట వాడు ఎప్పుడు తెస్తాడు? వాడు కష్టం ఎప్పుడు కాలుతుందో? నా బట్టని మేము మాకు పట్టేయండి సార్. నా బట్టను తంతాం సార్. ఇప్పుడు మునుబోలు ఎస్ఐ మా అన్నం తీసుకొని పోయి బంగారు కేసులో అరెస్ట్ చేసి 5 రోజులు ఆడ పెట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మునుబోలు ఎస్ఐ, మాధవ్ కానిస్టేబుల్ మెయిన్ వాళ్ళందరూ కలిసి మా అన్నం చంపేసి మందు తాగాడు, మీ అన్న చనిపోయాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గూడూరు ఏరియా హాస్పిటల్లో పడదోసేసి వెళ్ళిపోయేసారు. మాకు న్యాయం కావాలి. ఇదిగో ఆయన కూతుర్లు, నేను తమ్ముడిని. మాకు న్యాయం కావాలా. వాళ్ళిద్దరు కూతుర్లకి న్యాయం కావాలా.